కత్తిరించావా స్వామి? నీలా స్వామి వారేని అంత అయిపోయారా? స్వామి వాడేవాడే వాడెవడో సన్యాసి వెచ్చని చూపులు చూస్తూ మా ఇంట్లోంచి అంటున్నాడు. ఇంతకు ఎవడేవాడు? అబ్బా అవన్నీ తర్వాత చెప్తానులేండి. ఇంట్లో రక్ష ఉంటుంది, అది ఆ మెళ్ళ పెట్టండి, మనకు సంతానం కలుగుతుంది. అయ్యో నీ చెవుపోతులేగా, నీ మెళ్ళ నగలేది, నీ చేతి ఉండలేది. అవన్నీ కలిపి సువర్ణ రక్ష తయారు చేశారు. ఎవరు? స్వామి మాయా మత్స్యంద్ర. సువర్ణ రక్షండి, అదే సువర్ణ రక్ష నా మెళ్ళ కట్టండి, సంతానం కలుగుతుంది. చూడండి ఎలా ఉందో. చెల్లి, ఓ పిచ్చి తల్లి, రాతి బొమ్మలను రాగిరేఖలను ఆశ్రయిస్తే సంతానం కలగదు. మూఢ విశ్వాసాలను నమ్ముకుంటే మోసపోక తప్పదు. ఒక్క విషయం గుర్తించుకో, పాపాయి కావాలని కోరుకోవడం మంచిదే, కానీ ఆ పాపాయి పెరగాలంటే రూపాయి కావాలి. కాబట్టి రూపాయిలో పాపాయిని చూసుకో. మూఢ విశ్వాసాలను మనసులో నుండి సరిపేసుకో. నీ భర్తను అర్థం చేసుకుని అతని అడుగుజాడల్లో నడుచుకో. అంతేగాని మూఢనమ్మకాలకు పోయి నాలాంటి వారికి మాత్రం పని కల్పించకు. ఇట్లో మాయా మత్స్యంద్ర. వచ్చిన వాడు